నా మీదేసే పంచులకి నా రియాక్షన్స్ చాలా బాగున్నాయని మన టీము పంచులతో పాటు పాటలు కూడా ప్లాన్ చేశారంట. మరి అదేంటో చూడాలంటే లెట్ మీ వెల్కమ్ మై డీజే సింగింగ్ బృందం ఆన్ స్టేజ్ ప్లీజ్. నమస్కారం అనిల్ గారు. నమస్కారం రాజా గారు. ఈ రోజు మా ఇంట్లో పెళ్లి సంగీత్. ఇంతకీ నా కూతురుని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నానో తెలుసా? ఎవరికి? అతను ఒకప్పుడు బతకడం కోసం మ్యాజిక్ చేశాడు, కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్ర ప్రజల మనసులో మ్యాజిక్ చేశాడు. ఆయనని కామెంట్ చేసే స్థాయి నుండి కామెంట్ లో ఆయన పేరుండే స్థాయి వరకు పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదని, ఉమ్ము వేయించుకున్న వాడే ఉన్నత స్థాయికి చేరుకుంటాడని నిరూపించిన సిగ్గులేని శిఖరం ఆయన. ఆయన ఎవరో కాదు, బుల్లితెర బంగారం, వెండితెర వజ్రం, ఆయనే సుధీర్. నా అల్లుడు సుధీర్ కోసం ఆర్కెస్ట్రా పెట్టిద్దామంటే 2 తెలుగు రాష్ట్ర ప్రజల నుంచి మేము కొడతాం అని వచ్చారు. ఎవరిని? మ్యూజిక్. గాయకులు గొంతు సవరించుకుంటున్నారు. గొంతే ఇంత సవరించుకుంటే ఇంకా పాట ఎలా ఉంటుందో. కన్నాడులే సుధీర్ కలలు ఏనాడు ఆగవే, ఆ కళ్ళలో ఉన్నాయి ముసలోడి ముడతలు. నీ పేరు సుధీరు తెలుసా మరి, తేడా వస్తే నరికేస్తా చూసుకో. పెళ్ళెందుకు ఈ వయసులో, పాడెక్కే టైం అయిందిలే. అల్లుడు ఎలా ఉంది పాట? ఎవడ మామ అసలు? గాయకులు. అక్కడ గానం ఎక్కడ ఉంది? నాకు గాయం చేయడం తప్ప ఏం లేదు. పాడినందుకు ఎంత తీసుకున్నాడు చెప్పు? నీ మీద అభిమానంతో ఫ్రీగా పాడతా అన్నాడు అల్లుడు. లక్షిస్తాను, అర్జెంట్ వెళ్ళిపోమని ఆపే మరి ఫస్ట్ అర్జెంట్ గా. బాబాయ్ ఒకసారి విటుగా. ఏంట్రా అసలు నీకు సుధీర్ గురించి తెలుసా? నాకేంటి, ప్రపంచం మొత్తం తెలుసు. తెరిచిన పుస్తకం రా సుధీర్. అంతేగా? తెరిచిన పుస్తకమైనా అందులో 2-3 పేజీలు చింపేసి ఉంటాడు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటారు కదా, దానిలో పుణ్య పురుషులు ఎవరో తెలుసా? నా అల్లుడు సుధీరేరా. ఈ దినం సుధీర్ దినం. ఆయన పెళ్లితో ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి, సముద్రం తీరంపై పోటెత్తుతున్నాయి. ఎప్పుడో రావాల్సిన అమావాస్య ఈనాడే వచ్చింది. ఈ శుభ సందర్భంలో మీ అందరి కోసం ఒక పాట. ఎంత దరిద్రంగా చెప్తా శుభ సందర్భం ఉంటాయంటే. సుధీర్ పుట్టాడు, ఈ లోకం సచ్చింది. సుధీర్ ఏడ్చాడు, ఈ లోకం నవ్వింది. సుధీర్ పుట్టాడు, ఈ లోకం సచ్చింది. సుధీర్ ఏడ్చాడు, ఈ లోకం నవ్వింది. నీకింకా లోకంతో పని ఏముంది, సచ్చిపో. సుధీర్తో పెళ్ళన్నప్పుడు పెళ్లి కూతురు భావజాలాలను పాట రూపంలో మీ అందరి ముందుకు తెచ్చేద్దాం. అందాల పందిరున్నదే, పందిట్లో పీటలున్నాయే, పీటలపై పెళ్లి జరుగుతదే, నా మాటిని పెళ్లికి రాయే. రాను నిన్ను పెళ్లి చేసుకోను, రాను నేనా గంగా. అసలు ఏం పాడాడలుడు? పాడుతుంటే నా చెవుల్లో చక్కెర పోసినట్టుంది. నీకెలా అనిపించింది? ఎప్పుడు ఆపుతాడా? పారిపోదాం అనిపించింది నాకు. బా నువ్వు మాట అనొద్దు. ఇంతకు ముందు సుధీర్ నాకు పెళ్లి కావాలి అని అందరినీ అడుక్కుంటున్న సమయంలో బాధితుల స్పందన మీ అందరి ముందుకు ఒక పాట రూపంలో. తొలిసారిగా పిల్లనిచ్చారే, ఎలా ఇచ్చారో తెలిసేదేలా. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చూడంగానే ఉమ్మేశారే, అడిగి అడగకుండా తిట్టేశారే, చెడ్డలు వాళ్ళేనే సిగ్గులేని సుధీర్. మామ ఏంటి మామ ఈ పాటలో ఎన్ని తిట్లున్నాయేంటి? అల్లుడు ఎవరైనా పెళ్లి కొడుక్కి దిష్టి చుక్క పెడతారు, కానీ నేను దిష్టి పాటే పెట్టాను. దిష్టి పాట?
మామ ఒక పాము చచ్చిపోయిన తర్వాత కూడా కొడతారు దాన్ని. చచ్చిన పామును ఎందుకు కొడతాం అల్లుడు? మరి ఎందుకు రా కొడుతున్నావు? బాబాయ్ చెల్లికి పెళ్లి చేస్తున్నారా? పెళ్లి కొడుకు ఎవరు? అదిగో అక్కడ ఉన్నాడే ధీరుడు ధీరుడు సూర్యుడు రాత్రి ఉదయించే సుధీరుడు. నీకు విషయం తెలుసా? ఆడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. నేను నమ్మను. ఇంతకంటే పెద్ద పెద్ద అబద్ధాలు ఎంతో మంది చెప్పారు. చెప్పలేదా సార్? గురుగారు ఎందుకు సార్ నీ ఫ్యామిలీ ఫోటో చూపించలేదా అతనికి? ఏంట్రా ఫ్యామిలీ ఫోటో? యూట్యూబ్ కామెంట్స్ లో సుధీర్కి పెళ్లి కాలేదంటే నా కూతుర్ని నీకు ఇద్దాం అనుకున్నాను కదరా. సార్ నిజంగా నాకు నాకు నిజంగా పెళ్లి అవ్వలేదు. కాదు మామ, నరికేస్తా. పెళ్లి కాదు, అదే జస్ట్ గ్రాఫిక్. అమ్మయ్య ఈ రోజు కోట అయిపోయింది. ఏంటి సార్ నా మీద పగబట్టారు ఏంటి? 100 అబద్ధాలు ఆడారని ఒక పెళ్లి చేయాలి అని చెప్పారు. ఒక అబద్ధాన్ని నిజం చేసి నాకు ఉన్న పెళ్లి కూడా క్యాన్సిలేటెడ్ చేశారు. మొన్నటిదాకా నా వైపు ఎవరన్నా అట్లీస్ట్ వచ్చి అడిగారు పెళ్లి అవ్వలేదా అది అని చెప్పాను. పిల్లలందరూ పంచిలేసేవాడు. ఇప్పుడు ఏకంగా పాటలే. వాగరా నువ్వు అది గొంతుసేరు చేసుకోవచ్చు. ఒరే నిజంగా మీరు ఆర్కెస్ట్రా అనేరా మీది? అన్య ఏంటన్య అలా మాట్లాడుతున్నా? రేపు నాకు సరిగమప ఆడిషన్స్ ఉందన్య. అదిరిపోలేదన్య పాట. సుధీర్ అన్న అంటే నిప్పు అన్య, నిప్పు పిచ్చని నేను అంట. నాకు మరి ఇలా పగబట్టిన పావుల్లో ఏంట్రా మీరు అందరు ఎలా తయారయ్యారు మీరు? ఒక్కసారి అన్య ప్లీజ్ అన్య, నీకోసం ఒక్క పాట పాడాలి. అన్య అభిమానికి చెప్తున్నాను అన్య ప్లీజ్ అన్య, కాలు సరే తగలబెట్టండి, ఎలా ఉంటుంది చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారా? కొంతసేపు ఏం అర్థం కాలేదు స్కిట్ చూసినంత సేపు. నిజంగా పొరపాటున సంగీత జరిగితే ఇలా ఉంటే ఏంటన్న పరిస్థితి అని చెప్పి అర్థం కావట్లేదు. అంటే చాలా మంది వెయిటింగ్ ఇలా పాటలు పాడటానికి నీ పెళ్ళి. అసలు పాట పాడుతుంటే మీరు కోరసలు పాడడానికి వచ్చారమ్మా మీరు? అంటే పాటలు బాగున్నాయి కదా వాళ్ళు పాడే పాటలని. చాలా బాగుంది. అంటే సింగర్ పాడేదానికి మమ్మల్ని మేము మర్చిపోయాం. గంటన్నర ఎపిసోడ్ కనబడేది 30 సెకండ్స్. ఇప్పుడు కనబడాలి ఎంతసేపు పాడారు? నువ్వు చాలా అండర్ ఎస్టిమేట్ చేసావు సుధీర్. మా ఇద్దరికంటే ఎక్కువ క్లోజ్ వాళ్ళే పడతారు. కనీసం క్లోజ్ లైన్ వేస్తున్నారు, ఈ మాటతో అవి కూడా పోతాయి. సరే నేను మాట్లాడడం కన్నా ఈ స్కిట్ గురించి లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ గారు. ఇంట్రోలో నీ మీద వేస్తే 2-3 పంచులకి నేను చాలా బాధపడుతున్నాను సుధీర్. కానీ ఒక 5 నిమిషాలు నాన్ స్టాప్ గా నీ మీద ఒక స్కిట్ వేస్తూ నేను అలా రోస్ట్ చేయడం అయితే పైకి చాలా బాధపడుతున్నాను. మనసులో మాత్రం తీన్మార్. మాకు నమ్మకం లేదు దొరా. నాకు అన్ని అర్థమవుతాయి. వాళ్ళు జస్ట్ తాడేశారు సార్, ఇక్కడ మీరు వచ్చి స్టూల్ని కొట్టారు. కొద్దిగా విచారాన్ని వ్యక్తపరుస్తూ లోపల ఉన్న సంతోషాన్ని మాత్రం బయటికి చెప్తున్నాను. చాలా బాగుంది. నిన్ను రోస్ట్ చేయడం చాలా నచ్చింది. నువ్వేంటమ్మా ఇందాక నుంచి చాలా గట్టిగా నవ్వుతున్నావు. చందన అండ్ శశాంక్ ఇద్దరు పాటలు చాలా బాగా పాడారు. దయచేసి సరిగమప ఆడిషన్స్ మాత్రం వెళ్ళకండి. పెర్ఫార్మెన్స్ తిరగదీశారు ఇద్దరు, చాలా బాగుంది. అందరు బాగా చేశారు. ముఖ్యంగా సుధీర్ అంటే ఎవరు ఇతను? అన్నయ్య అమ్మ బాగా చేసావు అమ్మ. సో నిన్ను తిడుతుంటే ఇచ్చిన రియాక్షన్స్ అదిరిపోయినాయి. జై సుధీర్. థ్యాంక్ యూ. ఇలా చెప్పి ఎక్కడ దాకా తీసుకొచ్చారా? ఎంత బాగా రియాక్ట్ అయ్యావంటే అవి తిట్లు కాదు నిజాలు అన్నట్టు. విజయ్ గారిని అడగాలంటే భయం వేస్తుంది, బట్ తప్పదు. మ్యామ్ నా ఫీలింగ్ ఏంటో ఈ సెట్ లో అందరి ఫీలింగ్ అదే. ఇక్కడ పడి నవ్వుతున్నారు, అక్కడైతే చప్పట్లు కొట్టి లేసి కోరస్లు ఇస్తున్నారు. అంటే అందరూ మనసులో ఏమనుకున్నారో అది స్కిట్ రూపంగా వచ్చింది. ఓ అయితే నిజంగా మనసులో మీ అందరి ఫీలింగ్స్ ఏమంటే ఇన్నర్ ఫీలింగ్స్ మాట. ఏమో మేడం నాకు డౌట్ ఉంది. నేను పెళ్లి అనేది చేసుకుంటే ఏదన్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా కానీ నాకు తెలిసి చేసుకోండి. సిగ్గులేదు, ఆల్రెడీ పెళ్ళి 2 పిల్లలుండి మళ్ళీ పెళ్ళి అంట. పెళ్లి కొట్టాడు అనుకో. లోహిత్ ఓవరాల్ గా ఎవరు పాట పాడుతున్నా ఎవరు డైలాగ్ చెప్తున్నా నువ్వు కంటిన్యూస్ ఆ ఫ్లో, నీ పర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్ అంతా, డైలాగ్ గానీ స్మైల్ గానీ సూపర్.
ఓకే సో ఇవాళ స్కిట్ లో బ్యాడ్, జడ్జిమెంట్ లో బ్యాడ్, మొత్తం అన్నిట్లో బ్యాడ్ అయ్యేటట్టున్నాను. జై సుధీర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్. థ్యాంక్ యూ.